పుష్ప 2 సినిమాలో చూసినట్టుగా ఆ సోఫాలు వస్తాయి. ఆ 25 కోట్ల సోఫాలు, 34 కోట్ల సోఫాలు, 50 కోట్ల సోఫాలు పంపిస్తూ ఉంటాడు సినిమాలో. ఆ విజువల్స్ వేస్తే కాపీరైట్ పడుతుంది కాబట్టి కొంచెం అంటే చూడడానికి కూడా మీకు కనవిందుగా ఉంటుంది. కాకపోతే అవి ప్లే చేయలేకపోతా ఉన్నాం. సో ఆ సోఫాలు పంపిస్తాడు, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ సోఫాలల్లో అన్నిట్లలో కూడా డబ్బులు ఉంటాయి. ఆ సోఫాలు రేవంత్ రెడ్డి ఇంటికి కూడా అల్లు అర్జున్ రీల్లో కాకుండా రియల్గా కూడా పంపినా అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉన్నది. మరి దీన్ని అంతా మనం ఏ విధంగా చూడాలి అని అన్నది మీరే నిర్ణయించి మీరే చెప్పాలి ప్రజలారా. అండ్ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి గారి వైఖరి అనేది కొంచెం చిన్నబుచ్చినట్టుగా ఉన్నది. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే మీరు ఒకసారి చూడండి, చాలా అంశాలు ఉన్నాయి వాళ్ళు చర్చించుకునేటివి. ఇగో ఇది చూడు ఒకసారి, ఇక్కడ ఏడవ కోన అంటారు. సారేమో సినిమా పెద్దలతోటి మీటింగ్ పెట్టుకోడు, సినిమా పెద్దలతోటి మీటింగ్ పెట్టుకున్నాడు. ఈడ పసిపిల్లలేమో ఏడవకు అని చెప్పేసి ఒకరినొకరు ఓరదార్చుకుంటారు. ఎందుకు అని అంటే పురుగులన్నం తిని వాళ్ళని నానా అవస్థలు పడతా ఉంటే ఈయన పోయి సినిమా పెద్దలతోటి ముచ్చట పెట్టింది. బాగుంది, సినిమా పెద్దల పరిష్కారాలు తీరుస్తున్నారు మీరు. సినిమా పెద్దలకు కలిగినటువంటి నష్టాలను సాధక బాధకాలను మీరు బాగానే అరుచుకున్నారు. ఈ పిల్లల ఇంటికి పోరా, 50 మంది కుటుంబాలలో ఇవాళ విషాదమైనటువంటి ఘటనలు ఉన్నాయి. 5 కోట్ల రూపాయలు ఆ శ్రీతేజ్ కుటుంబానికి వచ్చినాయి కదా. మరి వీళ్ళ కుటుంబాలకు ఎన్ని వేల కోట్లు రావాలి, ఎన్ని వందల కోట్లు రావాలి, ఎన్ని పదుల సంఖ్యల కోట్లు రావాలి వీళ్ళకు? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఒక్కో కుటుంబానికి ఇవ్వండి, మీరు కూడా 5 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించండి ప్రభుత్వం నుంచి. గురుకులాలలో చదువుకున్నటువంటి పిల్లల మీద ఎందుకు అంత కక్ష, ఎందుకు వాళ్ళు పేదలు, బడుగులు, బలహీనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలనేనా అని అన్నది చర్చపైకి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇది కళ్ళకు కనబడతలేదు. అల్లు అర్జున్ వల్ల ఒక కుటుంబం నష్టపోతే కనబడ్డటువంటి మీకు, మీ వల్ల, మీ వైఫల్యం వల్ల, మీ అధికారుల వైఫల్యం వల్ల, మీ సిబ్బంది వైఫల్యం వల్ల ఇవాళ 50 మంది కుటుంబాలలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. వీళ్ళ బతుకులు కనబడాయా మీకు? తడిలు అని ఒకటేసారి అందరిని పిలిపించుకొని ముచ్చటపెట్టి మాట్లాడి డబ్బులు మారి అటు ఇటు ఆ బ్యాగ్ ఇటు, ఈ బ్యాగ్ అటు, ఆ పేపర్ ఇటు, ఈ బ్యాగ్ అటు అంత సెటిల్ అయిపోయింది. మరి ఈ పేదల, బడుగుల, బలహీనుల, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డల భవితవ్యం ఏంది? ఇది రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇది పరిస్థితి. దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని ఒకసారి మీరు గమనించాలి, రివ్యూ చేయాలి. మీ దృష్టికి రాలేదు అని అయితే మేము అనుకోము. అటువంటి మాటలు చెప్పి కూడా మేము కూడా తప్పులో పడము. ఎందుకు అనంటే మీకు సంధ్యా థియేటర్ కాడ చనిపోయినటువంటి ఆ రేవతి కుటుంబం సంబంధించినటువంటి ఆ వివరాలు మీకు తెలిసినాయి. అది ఒక అల్లు అర్జున్ సినిమా హీరో వల్ల చనిపోయారు అని చెప్పేసి మీరు అసెంబ్లీలో కూడా చర్చించారు. అదే సంఘటన ఇక్కడ 50 మంది గురుకులాలలో పురుగులన్నం తిని పాము కాటేసి 50 మంది విద్యార్థులు చనిపోతే వీరిని మీ దృష్టికి ఎందుకు రాలేదు? మీ దృష్టికి అధికారులు ఎందుకు తీసుకురాలేదు? ఒకవేళ దృష్టికి తీసుకొచ్చినా కూడా మీరు పక్కదో పట్టించిరా, మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేరా అన్న అంశాలు తెరపైకి వస్తా ఉన్నాయి. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మరి గౌరవనీయులైన సిఎస్ గారు చెప్తారా? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్తారా? గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు చెప్తారా? ఎవరు చెప్తారు దీనికి సమాధానం? దయచేసి మీరు ముందుకొచ్చి వెంటనే ఈ పిల్లలు, ఈ రెసిడెన్షియల్ కాలేజీలలో, హాస్టళ్లలో చదువుతున్నటువంటి పిల్లల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీదనే ఉంది. ఇక వీటి మీద మాట్లాడమంటే మనకు సరిపోదు. దేని మీద మాట్లాడాలి? ఆడు ఉన్నాడు కదా. ఏం జరుగుతూ ఉంది? టాలీవుడ్ పెద్దలందరూ పోయి మరి రేవంత్ రెడ్డిని కలిసిర్రు. రేవంత్ రెడ్డి సముఖత చూపించిండా లేదా అని అన్నది చర్చ నడుస్తూ ఉంది. అసలు రేవంత్ రెడ్డి మధ్యలో, టాలీవుడ్ పెద్దల మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏంది అని అన్నది కనుక గమనిస్తే క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు 100 కోట్లు పెట్టుకొని యాడ్లు చేసుకుంటారు కదా, అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయాలి, పాన్ ఇండియా స్టార్లుగా పనిచేయాలని చెప్పేసి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంది అని అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలలో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు బ్రాండింగ్ చేయాలన్నది ఇంకొక అంశం తెరపైకి వచ్చింది. అండ్ బెనిఫిట్ షోలు మొత్తం పీక్ పడేసినామన్నట్టుగా కూడా చెప్పినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి టాలీవుడ్ పెద్దలు ఏ విధంగా అయితే ఒక అంశంలో పోయిరో అదేవిధంగా మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గరికి టాలీవుడ్ పెద్దలందరూ కూడా వచ్చారు. మరి ఈ వెంకట్రామరెడ్డి అంటే అలియాస్ దిల్ రాజ్ అనేటటువంటి వ్యక్తి ఎఫ్డీసీగా ఉన్నాడు. ఏంది ఎఫ్డీసీ అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఈయననే వీళ్ళకు మధ్యలో వారధిగా ఉండు
పని కానిచ్చిండు. అసలు ఏం చేసిండు ఏంది అని అన్నది కొంచెం ఒకసారి విశ్లేషణాత్మకంగా మనం చర్చిస్తే కనుక ఏం జరుగుతూ ఉంది అని అంటే క్లియర్ కట్గా గతంలో మనము